చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రితో మాట్లాడుతూ మేము ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేస్తాము అని కూడా పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఇండియాస్ యాంటీ టెర్రర్ పాలసీలో ఇదొక పెద్ద ముందడుగు. యాంటీ టెర్రర్ పాలసీలో ఇప్పటి వరకు మనము ఓన్లీ దాడి జరిగాక అటాక్ చేస్తున్నాం. మీకు యూరి టెర్రరిస్ట్ అటాక్ జరిగాక సర్జికల్ స్ట్రైక్ చేశాం. పుల్వామా అయ్యాక మనకు ఈ బాలాకోట్ స్ట్రైక్ చేశాం. పహల్గామ్లో తీవ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు మా పైన అటాక్ చేసినా మేము మళ్ళీ దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తామని ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు. ఈవెన్ అమెరికాలో పర్యటన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇండియా హ్యాస్ ఎ రైట్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అని పేర్కొన్నారు. అంటే ఇప్పటిదాకా అనుసరిస్తుంది ఏంటి, మన పైన అటాక్ జరిగితే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తానికి దాడులు చేస్తాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రతిసారి వస్తుంది, మనం దాడి చేసినా కూడా మళ్ళీ పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఆపడం లేదు. ఇప్పుడు తాజాగా రిపోర్ట్లు వచ్చాయి, నేను వీడియోలో కూడా చెప్పాను. పాకిస్తాన్ పిఓకేలో చాలా దట్టమైన అడవి ప్రాంతం, డెన్స్ ఫారెస్ట్ ఏరియాలో డిఫికల్ట్ జాగ్రఫికల్ టెరెయిన్ ఉన్న చోట రేడార్లకు కూడా దొరకకుండా చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తోంది. ఎల్ఓసికి సమీపంలో అని వార్తలు వస్తున్నాయి. సో ఈవెన్ ఇతర చోట్ల కూడా ఇటీవల ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న బహల్పూర్ ఇలాంటి టెర్రరిస్ట్ బేసెస్ను కూడా పాకిస్తాన్ రీబిల్డ్ చేస్తోంది అని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ వార్తల నేపథ్యంలో ఇండియా ప్రియంప్టివ్ స్ట్రైక్స్, ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయిల్ ఇలాంటి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ పేరిట దాడులు చేసాయి. ఇప్పుడు ఇరాన్ అమెరికా పైన ఏ అటాక్ చేయలే. ఆ మాటకొస్తే లేటెస్ట్ జూన్ 13న ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేసే సమయానికి కూడా ఇరాన్ ప్రొవకేషన్ ఏమీ లేదు. ఇరాన్ ప్రొవకేషన్ లేకపోయినా ఇరాన్ దగ్గరుండే న్యూక్లియర్ వెపన్స్ మా భద్రతకు ప్రమాదము, మేము దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం అని ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిపింది. అమెరికా కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిపింది. ఇప్పుడు భారతదేశం అనేది ఏంటంటే, మీకు హక్కు ఉన్నప్పుడు మాకు హక్కు ఉండదా? అమెరికాకు ప్రియంప్టివ్ స్ట్రైక్స్ హక్కు ఉన్నప్పుడు భారతదేశానికి కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయొచ్చు కదా. సో దీనికి మరి పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా సహజంగానే ప్రియంప్టివ్ స్ట్రైక్ అంగీకరించదు. ఎందుకంటే ఇటీవల పహల్గామ్ దాడి తర్వాత మనం అటాక్ చేసిన చైనా వారు పాకిస్తాన్ సావర్నిటీ పైన దాడి జరిగితే మేము ఖండిస్తామన్నారు. పహల్గామ్ దాడిని మరి ఖండిస్తూ రెండింటి ఎట్లా ఖండిస్తారు? రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉండదా? మా దేశం పైన దాడి జరిగినా కూడా తీవ్రవాద దాడికి కూడా అది ప్రాక్సీ వారే కదా. పాకిస్తాన్ ఆర్మీకి తీవ్రవాదులకు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కదా. మరి అందువల్ల మనపై దాడి జరిగినాక రెస్పాండ్ అవుతూనే ఇంత గందరగోళం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, మీకు పహల్గామ్ దాడి జరగకపోతే ఆపరేషన్ సింధూర్ ఉండేది కాదు. అయినా ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడు చూసాం. యూరోప్ కంప్లీట్గా ప్రేక్షక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇఫ్ ఇండియా మేక్స్ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము ఇటీవల పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ క్లియర్గా ఇన్ఫార్మ్ చేశాం. ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అన్నాడు, పెద్ద వివాదమైంది. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అంటే అది పెద్ద వివాదమైంది. స్టార్ట్ అయినాకనా స్టార్ట్ కాకముందా అది ఆ డిబేట్ పక్కకు పెడితే, పాకిస్తాన్కు మనం ఇన్ఫార్మ్ చేస్తాం, మేము క్లియర్గా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తున్నాం, పాకిస్తాన్ మిలిటరీపై కాదు అని చెప్పాం. వాస్తవంగా బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు అలాగే చెప్పాం, పాకిస్తాన్ రియాక్ట్ కాలేక కూడా.
కానీ ఈసారి పాకిస్తాన్ రియాక్ట్ అయి ఇండియన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేసింది. ఎందుకంటే మన దేశంలో పాకిస్తాన్లో తీవ్రవాద కార్యక్రమాలు జరుపుతున్న బేసిస్ ఏమీ లేవు గనక మన ఇంకో మార్గం లేదు. మనకంటే ఒక బవల్పూర్ ఉంది, మనకంటే ఒక జైష్-ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దాడి చేయడానికి ఇండియాలో ఏమి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేవు, టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలు లేవు కదా. అందుకే మిలిటరీ పైన సామాన్య ప్రజలపైన పాకిస్తాన్ అటాక్ చేసింది. కానీ ఇండియా చాలా ప్రెసిషన్తో ఎక్కడా సివిలియన్ టార్గెట్ చేయలేదు, మిలిటరీపై కూడా ముందు టార్గెట్ చేయలేదు. ముందు కేవలం టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే 9 ప్లేసెస్లో అటాక్ చేశారు. కానీ పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇండియన్ సిటీస్ పైన విరుచుకుపడింది. దాంతో మనకు అనివార్యమైంది కౌంటర్ అటాక్ జరపడం కొరకు. ఎప్పుడు ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిపితే ఇంకా ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో చూడాలి. బట్ భారతదేశం అనేది ఏంటంటే ప్రతిసారి మేము దాడి జరిగేదాకా ఆగి దాడికి స్పందించుకుంటూ పోతే ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది. సో దాడి జరగకుండా ఉండే డిటరెన్స్ అవసరం కదా. సో పాకిస్తాన్ భారతదేశం పైన దాడికి సిద్ధపడుతుండగానే న్యూట్రలైజ్ చేసామనుకోండి ప్రాణ నష్టం ఉండదు కదా అంటున్నారు. ఒకవేళ మనం ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిపితే ఆపరేషన్ సింధూర్లో లేదు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో ఒక మేజర్ చేంజ్ అవుతుంది. మనకు సర్జికల్ స్ట్రైక్స్ అయ్యేంత వరకు ఎల్ఓసిని దాటలే. వెల్ అఫ్కోర్స్ గత ప్రభుత్వాలు చెప్తున్నాయి అడపాదడపా మనం కూడా సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా జరిగాయి, కానీ అఫీషియల్గా ఎన్నడూ ఎక్నాలెడ్జ్ చేయలేదని. బట్ ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన దాడి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది ఉల్లంఘన కాదు అనేది మన వాదన. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మనదే అని మనం అంటాం, వాడిదని వాడంటాడు. అందువల్ల పాకిస్తాన్ ఆధీనంలో కాశ్మీర్ ఉన్న కాశ్మీర్ పైన దాడి చేస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది విత్ ఇన్ ద కంట్రీ అటాక్స్ లాంటి కిందకే వస్తుంది కదా. సో ఇక ఆ తర్వాత మీకు బాలాకోట్ స్ట్రైక్ జరిగాయి. బాలాకోట్ స్ట్రైక్స్ మొదటిసారిగా పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి అటాక్ చేశాం. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చిన ఆదేశము సరే ఎల్ఓసి దాటకండి అని. కానీ ఇక్కడ ఎల్ఓసియే కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ అగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్ పైన అటాక్ చేశాం. ఈసారి 9 ప్లేసెస్ పైన అటాక్ చేశాం. డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ ఏకకాలంలో వితిన్ 25 మినిట్స్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలను అటాక్ చేశాం. అది కూడా చాలా ప్రెసిషన్గా, ఎక్కడ పాక్ ఆర్మీ ఇన్స్టలేషన్స్ నష్టం కాకుండా, పాక్ ప్రజలకు సివిలియన్ నష్టం కాకుండా అటాక్ చేశాం. ఇప్పుడు ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేది ఇంకొక క్వాలిటేటివ్ టర్న్ అవుతుంది ఇండియాస్ యాంటీ టెర్రరిజం పాలసీలో.